క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, దేవుని పిల్లలారా, నేను మనకు సమస్యలు వచ్చినప్పుడు, కష్టాలు, శ్రమలు, వేదనలు మనల్ని చుట్టుముట్టినప్పుడు, వ్యాధి బాధలను నన్ను బాధిస్తూ ఉన్నప్పుడు, శత్రువు మనలను వేధిస్తూ ఉన్నప్పుడు, రకరకాల సమస్యలు కలుగు చేసి పిల్లరా మనలను పాపములలో ముంచివేసి మనల్ని బాధిస్తూ ఉన్నప్పుడు, ఈ మనుష్యుడు కూడా మనల్ని సహాయం చేయలేడు, కాపాడలేడు, ఆదుకోలేడు. లోకం మీదకి కరువు వచ్చిందనుకోండి, 2 సంవత్సరాల కరువు అని దేవుడు చెప్పాడు. మరి ఇది అయిపోయిందో మరి వస్తుందో తెలియదు. ఆ కరువు కాలంలో ఎవరు కాపాడగలుగుతారు? ఎవరైనా మనుషులు కాపాడగలుగుతారా? లోకం మీదకి 3 సంవత్సరాలు కరువు వచ్చింది. ఎవరు కాపాడుతారు? రాజుగారు కాపాడుతాడు. రాజుగారు కూడా ఒలగాక చేతులు ఎత్తేసి ప్రియులారా గమనించండి. ఆకాశం చేత వర్షమిస్తూ భూమి చేత ఫలాలు ఇచ్చే దేవుడే మనుషులను కాపాడగలడు. మనము నిమిత్త మాత్రులమై ఉండి కూడా ఈ లోకంలో మనకున్నటువంటి ఆస్తిని బట్టి, పొలాలను బట్టి, ఆ పొలాలలో మనం వేస్తున్న విత్తనాలను బట్టి వచ్చేటువంటి ప్రతిఫలాన్ని బట్టి, లాభాన్ని బట్టి మనం అతిశయిస్తున్నాం, గర్వపడుతున్నాం. కానీ అదే దేవుడు ఆయనను గణపరచలేకపోతున్నాం కాబట్టి ఆయన ఒక్కసారి వర్షం రానియకుండా చేశాడు అనుకోండి, భూమి అంతా పండకుండా, పొలాలు పండకుండా బీడులైపోతాయి. ఆ కరువు కాలంలో ఎవరు కాపాడుతారు? నీ జ్ఞానము, నీ బలము, నీ ధనము నిన్ను కాపాడగలుగుతా? అది గ్రహించలేకపోతున్నాడు మనిషి. కాబట్టి 3.5 సంవత్సరాలు దేశం మీదకి కరువు వచ్చింది. కరువులు రావడానికి గల కారణం మన పాపాలేనని లేఖనాలు సెలవిస్తాయి. ఆహాబు చేసినటువంటి, ఇజబెల్ చేసినటువంటి దేవునికి అవిధేయమైన కార్యాలను బట్టి దేవునికి ప్రార్థన చేశాడు ఏలియా గారు. ఏలియా గారి ప్రార్థన, ప్రవక్త అయిన ప్రార్థన విని, ఏలియా గారి ప్రార్థన విని దేవుడు 3.5 సంవత్సరాలు వర్షం పడలేకుండా చేశాడు. కరువు వచ్చేసింది. వర్షం లేకపోతే ఏమొస్తుంది? పైరు పండదు కాబట్టి, పంటలు ఉండవు కాబట్టి దేశం మీద కరువు వస్తుంది. ఈ కరువు కాలంలోనంట ఎవరు కాపాడుతారు కదా? రాజుగారు కాపాడుతారా? లేకపోతే అంతకుముందు ఉన్నటువంటి ధనవంతులు తమ్ము కాపాడుకోగలుగుతారా? నీ బలగము, నీ బలం కాపాడుతా? ఎవరు కాపాడలేదు. కాబట్టి ప్రియులరా, ఆ గ్రామంలో సారెపెద్ద విధవరాలు దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకుంటాం. విధవరాలు పైపెచ్చు ఒక్కగానొక్క కుమారుడు. ప్రియులరా, ఇక వాళ్ళకి ఎవరు లేదు తోడు. ఉన్నటువంటి ఆహారం కూడా అయిపోవస్తావు. ఎవరు కాపాడతారు పిల్లలు? చెప్పండి. అయితే తాను మాత్రము తనను కాపాడే దేవుని మన దేవుడు ఎలా కాపాడుతున్నాడంట? మనల్ని కునుకక నిద్రపోక కాపాడుతున్నాడు. కీర్తన గ్రంథం చదవండి, ఎలా కాపాడుతున్నాడు మన దేవుడు మనల్ని. చెబుతారా? 121వ కీర్తన 4వ వచనం 5వ వచనం.
త్వరగా 121వ కీర్తన 4. నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. చూసారా, ఆయన ఎప్పుడైతే నీకు నీడగా ఉంటాడో పగలు ఎండ దెబ్బ నీకు తగులుదంటున్నాడు, రాత్రి వెన్నెల దెబ్బ కూడా నీకు ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడు. నీ ప్రాణమును కాపాడు. ఎవరు కాపాడుతారంట నీ ప్రాణాన్ని? కరువు నుంచి నీ ప్రాణాన్ని కాపాడగలిగిన వాడు మన ప్రభు అయిన యేసు మాత్రం. ఎవరు కాపాడాలి? ఎంతగా కాపాడుతున్నాడంటే నువ్వు నిద్రపోతున్నా ఆయన నిద్రపోకుండా కాపాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కదా. కాబట్టి సింహం పిల్లలు లేమి కలిగి ఉన్నా పిల్లరా, నా యందు భయభక్తులు గల వారికి ఏ మేలు పొదువు ఉండదని వాగ్దానం చేశాడు. ఎంతగా కాపాడుతున్నాడంటే మనలను తాను నిద్రపోకుండా కాపాడుతున్నాడు లోకాన్ని. అంత ప్రేమ కలిగిన వాడు అన్నమాట తన పిల్లలను కాబట్టి ప్రియులరా, మనలను ఆపదల నుంచి విడిపించగలిగిన సమర్థుడు, కాపాడగలిగిన సమర్థుడు మన ప్రభు అయిన యేసు. కరువు నుంచి. అందుకే కీర్తనకాడు దేవా, మనం చదువుకున్న కీర్తన భాగంలో 16వ అధ్యాయంలో అంటున్నాడు, నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము, నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏది లేదని యెహోవాతో నేను మనవి చేయదును. ప్రియులను గమనించండి, ఆయన శరణుజొచ్చి, ఆయన శరణాన్ని వేడాలి. ఆయన పాదాలు పట్టుకొని మనం భయభక్తులు కలిగి ప్రార్థించి, కరువులో ప్రార్థన చేస్తా ఉంది తల్లి. ప్రియులరా, ఇంట్లో అన్ని కూడా అయిపోవస్తుంది. కొంచెము పిండి మాత్రమే ఉంది, కొంచెం నూనె మాత్రమే ఇంటి. ఆ సమయంలో దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడంట. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రియులరా, దేవుడు జ్ఞాపకం చేసుకున్న తన సేవకు నా ఇంటికి పంపించి, అక్కడేమో కెరెతు వాగు దగ్గర ఉన్న నీళ్ళు అయిపోతా ఉన్నాయి, ఎండిపోతా ఉంది. తన క్షేమాన్ని చూసినటువంటి దేవుడు ఏలియా గారితో, ఈ నీళ్లు ఎండిపోతున్నాయి కాబట్టి, కెరెతు వాగు ఎండిపోతుంది కాబట్టి నీవు సారిపెత్తనే గ్రామానికి వెళ్ళు, అక్కడ నిన్ను పోషించడానికి ఒక విధవరాలను నేను ఏర్పాటు చేశాను అని దేవుడు ఏలియా గారితో చెప్పాడు. స్తోత్రం చెప్పండి. అవును ప్రియులారా, కాబట్టి ఇద్దరిని పోషించాడు. అక్కడికి ఈయన వెళ్ళాడు. అక్కడికి వెళ్ళగానే ఊరి బయట ఆమె కట్టెలు వేడుకుంటా ఉంది, ఆ 2 రొట్టెలు చేసుకొని. ఇక ఆ రోజుతో సరిపెట్టుకుందాం, ఆయనే చూసుకుంటాడులే అనుకొని ప్రియ దేవుని బిడ్డలారా, కట్టెలు ఎండుకోవడానికి గవిని వెళ్ళి అక్కడ ఏరుకుంటా ఉందంట, పొలంలో ఏరుకుంటా ఉంది. ఈలోపు ఆ గ్రామానికి ఏలియా గారు వచ్చారు. ప్రియ దేవుని బిడ్డలారా, వచ్చినప్పుడు ఆమెను చూసి గ్రహించి దేవుడు చెప్పిన విధవరాలు ఈమెనని తెలుసుకున్నటువంటి ఏలియా గారు, అమ్మా నాకు కొంచెం నీళ్లు తీసుకొస్తావా అన్నాడు. దాహాన్ని ఇస్తావా, కొంచెం నీళ్లు తీసుకొస్తావా అంటే, నీళ్లే కదా అని ప్రియులరా ఆ నీళ్లు ఇవ్వటానికి తను తిరిగి వెళుతున్నప్పుడు, ఇంటికి వెళుతున్నప్పుడు ఏలియా గారు అన్నాడు, అయ్యా అమ్మా ఆ చేత్తోనే ఒక అప్పము తీసుకుని రా. స్తోత్రం. అప్పుడు మరలా వెనక్కి వచ్చి దైవజనునితో అంటుంది, అయ్యా మా ఇంట్లో కొంచెం పిండి మాత్రమే, కొంచెం నూనె మాత్రమే ఉంది, ఈ రోజుకి అవి చేసుకొని మేము చనిపోదాం అనుకుంటున్నాం అయ్యా, ఏం లేదంటే. అప్పుడు అన్నాడు, దేవునికి స్తోత్రం, వర్షము కురిసేంత వరకు పిండి తరగదని కదా, నూనె అయిపోదని యెహోవా సెలవిస్తున్నాడు, నువ్వు వెళ్ళి చేసుకురా. దేవునికి స్తోత్రం. దైవజనుని నోట్లో నుంచి దేవుని మాట ప్రియులారా గమనించండి. ప్రవచనం ఎత్తాడు. ఈ ప్రవచనం ఎవరు చెప్పారు? దేవుడు చెప్పమన్నాడా? అక్కడ ఏమన్నాడంటే, నీళ్లు కెరెతు వాగు నీళ్లు అయిపోవటం, ఎండిపోవటం చూసి నువ్వు సారిపేతు విధవరాలు ఇంటికి వెళ్ళు, నిన్ను పోషించడానికి నేను ఆజ్ఞ ఇచ్చాను ఆమెకన్నాడు. ఇక్కడికి వస్తేనేమో నూనె లేదు, పిండి లేదా అంటుంది విధవరాలు.
తనను పంపించిన దేవుని మీద నమ్మకము కలిగినటువంటి దైవజనుడు పిండి అయిపోదని చెప్తున్నాడు, నూనె తరిగిపోదని చెప్తున్నాడు. మా దేవుడు వర్షం కురిసేంత వరకు నా మాటగా నీవు అప్పం చేసుకొని తీసుకురా. దేవునికి స్తోత్రం. కరువులో ఆ కుటుంబాన్ని కాపాడాడు. దైవజనుని నోట్లోంచి వచ్చిన మాట, ప్రియబిడ్డ 3.5 సంవత్సరాల వాళ్ళు చుట్టుప్రక్కలంతా కరువు ఉంది, కానీ ఆ ఇంటిలో సమృద్ధి జీవం ఉంది. తీసుకుంటున్నారు, రొట్టె పిండి పెరుగుతూ ఉంది, నూనె పోసుకుంటున్నారు, నూనె మరలా పెరుగుతూ ఉంది, వృద్ధి చెందుతూ ఉంది. ఆ రీతిగా 3.5 సంవత్సరాలు కరువులో దేవుడు సారెపేద విధవరాలను కాపాడాడు. ఇక్కడ ఏలియా గారిని స్తోత్రం చెప్పండి. కరువు నుంచి కాపాడగలిగినటువంటి వారు ఎవరైనా ఉన్నారా? ఎవరు కాపాడలేదు. 7 సంవత్సరాలు కరువు వస్తుందని దేవుడు చెప్పాడు. ఓ రాజుగారికి కళ చూపించాడు. ప్రియులరా, ఆ కలభావం కూడా ఎవరు చెప్పలేకపోయారు. అప్పుడు యోసేపు గారు చెరసాలలో ఉన్నాడని తెలిసి దాన్ని తీసుకొచ్చారు. ఆ కళ చెప్పిన వెంటనే దాని భావాన్ని చెప్పాడు రాజుగారికి. రాజా, రాబోతున్నటువంటి 7 సంవత్సరాల్లో మంచి పంట పండబోతుంది. ఆ తర్వాత వచ్చేటువంటి 7 సంవత్సరాల్లో భయంకరమైన కరువు రాబోతుంది. ఈ పండిన 7 సంవత్సరాల సమృద్ధి జీవము కూడా పంట కూడా చాలనటువంటి భయంకరమైన కరువు రాబోతుంది అని చెప్పి ఆ కళ భావాన్ని యోసేపు ఫరోకి వివరించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అప్పుడు అన్నాడు, ఆ కళ భావం చెప్పినప్పుడు యోసేపు, నీలాంటి ఆత్మ కలిగిన జ్ఞానం కలిగిన వాడు ఎవరు లేరు. ఇంతమంది ఉన్నారు కానీ ఒక్కరు కూడా దాని భావాన్ని చెప్పలేకపోయారు. కాబట్టి నీవే నా తర్వాత అధికారం అని చెప్పేసి కదా యోసేపుని తన మెడలో ఉన్నటువంటి ఆ బంగారపు దండను తీసి తన మెడలో వేసి, యోసేపు మెడలో వేసి తన ఉంగరాన్ని తీసి యోసేపు చేతికి ఇచ్చి పెట్టి, నా తర్వాత అధికారం నీవే, నీ అధికారం లేకుండా ఒకటి చేయి ఎత్తడానికి వీల్లేదు, చేయి దించడానికి వీల్లేదని దేవుడు ఆధిక్యతనిచ్చాడు యోసేపు గారికి. దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పండి హల్లెలూయా. ప్రియబిడ్డలారా, ఆ సమయంలో యోసేపు జ్ఞానము కలిగి మొదటి 7 సంవత్సరాల్లో పండిన పంట అంతా కూడా ఏం చేశాడంట, గోడౌన్లో ప్రజల దగ్గర నుంచి కొని గోడౌన్లో కట్టించి వాటిలో దాచిపెట్టి ఉంచాడు. 7 అయిపోయిన తర్వాత మరలా 7 సంవత్సరాలు వస్తుంది. ఇక కరువు స్టార్ట్ అయింది, వర్షం ఆగిపోయింది, భయంకరమైన కరువు వస్తుంది. ఆ కరువులో వీళ్ళ ఆహారం దొరకని పరిస్థితికి వచ్చింది. ఈ దేవుని బిడ్డలారా, అప్పుడు ప్రజలందరూ యోసేపు గారి దగ్గరికి వచ్చి, ఫరో దగ్గర ఆహారం ఉంది ఐగుప్తులు అని చెప్పేసి ఆహారాన్ని కొనుక్కొని వెళ్ళారు. దేవునికి స్తోత్రం. 7 సంవత్సరాల పాటు తన తల్లిదండ్రులను కూడా పోషించాడు యోసేపు. కాబట్టి దేవుడే కరువు కాలంలో మనల్ని కాపాడగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి రాబోతున్న దినాల్లో కూడా మనకు భయంకరమైనటువంటి కరువు దినాలు రాబోతున్నాయి, ఆహారం దొరికిన దినాలు రాబోతున్నాయి. 666 ముద్ర వేసుకుంటేనే ఆహారం దొరికే దినాలు రాబోతున్నాయి. ఏంటంట, యాంటీ క్రైస్ట్ రాబోతున్నాడు, ప్రపంచ యుద్ధం రాబోతుంది. ప్రపంచ యుద్ధం వచ్చిన తర్వాత 10 దేశాలు ఒకవైపున 10 దేశాలు ఒకవైపున చేరి ప్రపంచ యుద్ధం జరిగేటువంటి దినాలు. ఈ ప్రపంచ యుద్ధంలో కదా ఏం జరుగుతుందంట, కత్తులతో కాదు యుద్ధం చేసేది, అణుబాంబులతో, న్యూక్లియర్ బాంబులతో, రసాయన ఆయుధాలతో కదా, ఇట్లాంటి బయో వెపన్స్ తో యుద్ధం జరిగించుకుంటారు. దాదాపుగా 3 వంతులు స్మాష్ అయిపోతుంది. ఆ తర్వాత యుద్ధం ఆగదు గాని మధ్యలో ఒక అతను వచ్చి ఏం చేస్తాడంటే వాళ్ళని రాజీ పెడతాడు. స్తోత్రం చెప్పండి, చెప్పండి హల్లెలూయా. అతన్ని ప్రపంచానికి నియంత అవుతాడు. ఆ నియంతే యాంటీ క్రైస్ట్, క్రీస్తు విరోధి, తానే దేవుడు నుండి చెప్పుకునేవాడని అర్థం. అంత్యక్రీస్తు అంటే
నేనే మెస్సయ్యనని చెప్పుకుంటాడు యూదులతో, అందరికి చెప్తాడు, నమ్మిస్తాడు, అద్భుతాలు చేస్తాడు. కాబట్టి అతనికి అధికారం ఇస్తారు. సర్వ ప్రపంచాన్ని ఏలుతాడు అతను. ఆ ఏలే సమయంలో 3.5 సంవత్సరాలు ప్రశాంతంగా గడిచిపోద్ది పరిపాలన. 3.5 సంవత్సరాల తర్వాత ఇతను క్రీస్తు కాదు అని వాళ్ళు గ్రహిస్తారు. గ్రహించిన తర్వాత ప్రియులరా మరలా శ్రమలు స్టార్ట్ అయ్యి 3.5 సంవత్సరాలు భయంకరమైన శ్రమలు స్టార్ట్ అయితే ఆ సమయంలో ప్రియులరా 666 ముద్రను రిలీజ్ చేస్తాడు అతను. ఏ ముద్ర అంట? ఏంటో చెప్పండి ఏంటంట 666 666. ఈ ముద్రని మన నుదుటేస్తాడు. ఎక్కడ? నీ నుదుట ముద్రిస్తాడు. లేకపోతే నీ కుడి చెయ్యి బొటన వేలు మీద ఈ ప్రాంతంలో ముద్ర వేస్తాడు, చిప్పు పెడతాడు. ఆ ముద్ర వేసుకున్న వారికే ఆహారం, ఆ ముద్ర వేసుకున్న వారికే పానీయం, నీళ్లు, వాటర్. ఆ ముద్ర వేసుకున్న వారే క్రయ విక్రయాలు, అమ్మటానికైనా కొనటానికైనా అధికారం. ఆ ముద్ర లేకపోతే నీకు ఆహారం దొరకదు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఎవరంట? నీకు ఆ ముద్ర వేసుకుంటేనేమో, ఆ ముద్ర వేసుకుంటే నీకు ఆహారం. నువ్వు షాప్కి వెళ్ళి కొనటానికైనా అన్ని షాపులు ఉండవు, అప్పుడు ఒకటే ఉంటుంది. ఇప్పుడు కింద కోట ఉన్నట్టు ఇక మా షాపులన్నీ మూయిస్తాడు, పబ్లిక్ షాపులన్నీ మూయించి ఆ కోట ఒక్కటే రన్ అవుద్ది అనమాట. అంటే గవర్నమెంట్ జరిగిస్తా ఉంటుందా ఆ వ్యాపారం. ఆ ముద్ర ఉంటేనే నీకు రేషన్ ఇస్తాడు, ఆ ముద్ర ఉంటేనే నీకు నీళ్లు ఇస్తాడు, ఆ ముద్ర ఉంటేనే నీకు కావలసిన అవసరతలన్నీ తీరుస్తాడు. అవి లేకపోతే నీకేమి కరువు కాలం. దేవుని స్తోత్రం. భయంకరంగా ఒకవేళ ఆ ముద్ర వేయించుకోవద్దని బైబిల్ గ్రంథం తెలియజేస్తున్నాడు పరిశుద్ధాత్మ. ఆ ముద్ర ఎవరైతే వేయించుకుంటారో తప్పకుండా ఆరని రెండవ మరణానికి, అగ్నిగుండానికి వెళ్తారు. కాబట్టి యాంటిక్రీస్తు రాబోతున్నాడు. మీకు తెలుసా మరల స్టార్ట్ అయింది యుద్ధాలు. ఏ యుద్ధాలు? ఒక ఆడ మనిషిని గొడ్డలతో కత్తులతో పొడిచి విడిచిపెట్టి మరలా నరికేరా, మరలా ప్రారంభమై అలాంటి దినాలు రాబోతున్నాయి. మనకు నెమ్మదిగా కాదు, ప్రమాదకరమైన స్థితిలో మన క్రైస్తవ్యం ఉంది, క్రీస్తు సంఘం ఉంది. జాగ్రత్తగా మెళుకుగా ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. భయంకరమైన కరువు దినాలు రాబోతున్నాయి, ఉగ్రత దినాలు, శ్రమ దినాలు, 7 ఏండ్లు మహాశ్రమలు రాబోతున్నాయి. వాటి నుంచి కాపాడగలిగిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక్కరు మాత్రమే. దేవునికి స్తోత్రం. కాబట్టి బిడ్డలారా, రాబోతున్న దినాలలో మనుషులకి దేవుని ముద్ర ఉంటుందంట. దేవుని ముద్ర కలిగిన వారేమో ఈ 7 ఏండ్ల శ్రమల కాలంలో ఆపదలు తప్పించుకుంటారు. ఎవరైతే 666 ముద్ర వేసుకుంటారో వాళ్ళందరినీ దేవుడు కూడా బాధిస్తాడు. దేవుని స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేవుని ముద్ర వేయించుకుంటావో సాతాను ముద్ర వేయించుకుంటావో అది నీ ఇష్టం, నీ ఒపీనియన్. రేపు రాబోయే దినాలు ఆ శ్రమ తాళలేక బ్రతికుంటే బొలుసాకన తినొచ్చు అన్నట్టుగా, నాయన 1000 ముద్ర తర్వాత చూసుకుందాం, చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తావు అని చెప్పేసి మనుషులందరూ కూడా వేయించుకుంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉందాం. దేవుని ముద్ర, దేవదూత అంటుంది, కొంచెం కాలమాగు, మేము దేవుని ముద్రను ముద్రించే తన భక్తులను, తన పిల్లలకు దేవుని ముద్ర వేసేంత వరకు చెట్టు కాని పుట్ట కాని మీరే హాని కలిగించొద్దు అని మాట్లాడుతున్నాడు దేవుడు. అప్పుడు దేవదూతలు వచ్చారంట, మనుషులకి దేవుని ముద్ర మన నొసట వేస్తారు.
దేవుని ముద్ర కలిగిన వారు సాతాను ముద్ర నుంచి తప్పించుకుంటారు. దేవునికి స్తోత్రం. అది లేని వారు తప్పకుండా సాతాను వాని యొక్క యాంటీక్రైస్ట్ యొక్క ముద్రకు తప్పకుండా వేయించుకుంటారు. ఈ లోకములో శ్రమలు తప్పించుకుంటారు. ఆ ముద్ర వేయించుకున్న వారేమో భయంకరమైన ఆహారం దొరక, పానీయం నీళ్లు దొరకక, ఏ కష్టాలు దొరక వాళ్ళు సమస్యలు పడుతుంటారు. ఇక్కడ కానీ ప్రియులరా, దేవుని సహాయం వారికి తోడుగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. బలమైన హస్తం వారికి తోడుగా ఉంటుందని బైబిల్ గ్రంథం తేటగా తెలుస్తుంది. ఆకలి దప్పులు లేని జీవితాన్ని ఇస్తానని మాట్లాడుతుంది. 7వ అధ్యాయం ప్రకటన గ్రంథం 13వ వచనం ఒకసారి చదవండి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం తన గుడారమును వారి మీద కప్పును, వారికి మీదట ఆకలైనను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండైనను వడగాలైనను వారికి తగులదు. ఏలయనగా సింహాసనమందుడు గొర్రె పిల్ల వారికి కాపురి అయి జీవజలముల బుగ్గల ఎద్దుకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచి. ప్రియులారా గమనించండి, క్రీస్తునందు వారు ఆయన తన గుడారాన్ని ఆయన కప్పుతాడు. ఆయనే కాపరి వారిని కాపాడుతూ ఉంటాడు. ఇన్ని శ్రమలు వచ్చినా ప్రియులారా వారిని కాపాడుతూ ఉంటాడని దేవుని వాక్యం. ఆకలైన దాహమైన వడగాలైన ఎండ అయినా తగలకుండా వారినంట ఆయనే గొర్రెపిల్ల వారికి కాపరి జీవజలముల యొక్క బుగ్గల యొక్క వారిని నడిపించింది. దేవుడి వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును ఎవరు తుడుస్తాడంట? ఆయన మాత్రమే నీ కన్నులకు ఈ వస్తున్నటువంటి మహాశ్రమల నుంచి, కరువు నుంచి, ఖడ్గము నుంచి కాపాడి నీ కన్నుల ప్రతి బాష్ప బిందును తుడిచివేయగలిగిన వాడు మన ప్రభు అయిన యేసు మాత్రమే. దేవునికి స్తోత్రం. కాబట్టి కరువైనా కాపాడగలిగిన వాడు. ఆనాడు యోసేపు టైంలో తన తల్లిదండ్రుల కోసం ముందుగానే పంపించి 7 ఏళ్ల కరువు నుంచి కాపాడిన దేవుడు. 3.5 సంవత్సరాలు సారెపేది విధవరాలు కుటుంబాన్ని, ఏలియా గారిని కదా కరువు నుంచి కాపాడి సంరక్షించి, లోకమంతా కరువు ఉంది, ఆ ఇంటిలోనే జీవం ఉంది. దేవునికి స్తోత్రం. అలానే ప్రియ బిడ్డ, నీవు నేను కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన శరణని వేడితే, ఆయన పాదాలు పట్టుకుంటే, మార్చుకుంటే, మార్పు చెందితే, మనుషులను ఆశ్రయించకుండా కదా దేవుని నీడలో నీవు బ్రతుకుతూ ఉంటే తప్పకుండా ప్రియులరా ఆయన నిన్ను నన్ను కాపాడుతాడు. అదే పాట భావం కూడా. ఈ లోకములు ఎవరు కాపాడేవారు? అయ్యా కరువు వచ్చినా, ఖడ్గం వచ్చినా నేను నీలో కొనసాగుతానయ్యా, నీవు నాకు సహాయం చేయి ప్రభు, నన్ను నడిపించయ్యా, మహిమలోని వరకు, మహిమ చేరేంత వరకు నన్ను కాపాడు ప్రభు అని భక్తుడు పాడుకుంటాము. దేవునికి మహిమ కలుగును గాక. అవును ప్రియులారా, దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం. కాబట్టి కరువు నుంచైనా అంటాడు, ఖడ్గము నుంచైనా నీ ప్రేమ నుంచి నన్ను ఎవరైనా ఎడబాపుతారా అని మాట్లాడుతుంది. అంత కరువు వచ్చినా సారెపేద విధురాలు క్రీస్తు నుంచి వేరైన స్థితి ఏమైనా కనపడిందా? భయభక్తులు విడిచిపెట్టినటువంటి స్థితి ఏమైనా కనిపించిందా? లేదు ప్రియుడా. చావటానికైనా, కరువుకులో చావటానికైనా ఇష్టపడింది, ప్రభువును మాత్రం విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ కుటుంబాన్ని దేవుడు కాపాడాడు. అలానే మనం కూడా ప్రియ దేవుని పిల్లారా భయభక్తులు కలిగి ఉంటే ఆయన ఏ మేలును చేయక మానడని అర్థం. ఒకసారి చూద్దామా? కొరింథీయులకు రాసినటువంటి రోమా పత్రిక అనుకున్నా, రోమీలకు రాసిన పత్రిక
అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 35వ వచనం ఒకసారి చూద్దాం. క్రీస్తు ప్రేమ నుంచి మనలను ఎడబాపువాడు శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున. దేవునికి స్తోత్రం చెప్పండి. అవును, కరువైన ఆయనను దేవుని ప్రేమ నుంచి ఎడబాపులేక మరణం వస్తూ ఉంది కరువు ద్వారా. ఆమెను ఎవరు కూడా క్రీస్తు ప్రేమలోంచి ఎడబాపలేకపోయారు. దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, కరువు నన్ను బెదిరించినను, ఖడ్గము ఎదురై భయపెట్టినను, కరువు నన్ను ఎదిరించినను, ఖడ్గము ఎదురై భయపెట్టినను, అధికారాలే అడ్డగించిన సాగిన ప్రభుతో సంతోషముగా ఎవరు నన్ను ఆదుకును, ఎవరు నాకు సహాయము, ఎవరు నన్ను ఆదుకును, ఎవరు నాకు సహాయము, ఎవరు నన్ను నడిపేవారు, మహిమలోనికి చేరే వరకు ఎవరు నన్ను ఆదుకును, ఎవరు సింహపు పిల్లలు ఆకలిగొనిన, ఇళ్ళలో మకరము కలత చెందిన, సింహపు పిల్లలు ఆకలిగొనిన, నీళ్ళలో మకరము కలత చెందిన, గజరాజైన భీతి చెందిన, గజరాజైన భీతి చెందిన, భయపడను నా ప్రభుతో నేను, ఎవరు నన్ను ఆదుకును, ఎవరు నాకు సహాయము, ఎవరు నన్ను ఆదుకును, ఎవరు నాకు సహాయము, ఎవరు నన్ను లోకములో ఆయన తప్ప మరెవరు సహాయం చేయలేదు. యేసయ్య తప్ప మనల్ని ఆదుకునేటువంటి కరువైన ఖడ్గమైన మరణం వచ్చింది. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ప్రభు నిమిత్తం ఉన్నాడు, ప్రభు కోసం జీవిస్తున్నందుకు, నీ శాసనాన్ని రాజుగారి శాసనాన్ని ధిక్కరిస్తున్నందుకు మరణం ఎదురైంది, అగ్ని బలం ఎదురైంది. పిల్లరా రాజా ఇందుకు వచ్చి చింతపడాల్సిన, ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన, చింతపడాల్సిన దిగులు మాకు, భయపడాల్సిన అవసరం మాకు. ఈ అగ్ని బలము నుంచి మనను రక్షించగలిగిన సమర్థుడు మా ప్రభు. ఒకవేళ ఆయన రక్షించకపోయినా నీ ప్రతిమకు మేము నమస్కారము. మరణము ప్రియులారా, మరణం ఎదురైంది. అయినా మరణము కూడా వారిని ప్రిబిడ్డ మరణము కూడా వారిని ఏం చేయలేకపోయింది. మరణము ఎదురైనా అధికారాలే అడ్డగించిన అని రాస్తున్నాడు. సంతోషంగా నేను ప్రభులో సాగిపోతానని మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డ, మరణము ఎదురైనా క్రీస్తు నుంచి వారిని వేరు చేయలేకపోయింది. మాకు ప్రభువే కావాలి. నీ శాసనం ఎంత? ఆయన చెప్పిన మాట మేము వినాలి. విగ్రహానికి నమస్కారము చేయం, నీ ప్రతిమకు నమస్కారము చేయనే. నువ్వు అగ్నిలో పడవేసినా మాకు భయం లేదు. మా దేవుడు రక్షించుటకు సమర్థుడే. మన
మన దేవుడు సమర్థుడా కాదా? కరువు నుంచైనా కాపాడగలిగిన సమర్థుడు, మరణం నుంచైనా కాపాడగలిగిన సమర్థుడు, రేపు రాబోతున్నటువంటి శ్రమల కొలిమి నుంచి అయినా కాపాడగలిగిన సమర్థుడు, ఈ దుర్మార్గపు కాలం నుంచి కూడా కాపాడగలిగిన సమర్థుడు. స్టార్ట్ అయింది, ఆడ మనిషిని చంపారు. ఒకడు అంటున్నాడు నిన్న, కట్టండ్రా మందిరాలు చూస్తామంట. ఈ ప్రభుత్వం నుంచే దేవునికి వ్యతిరేకంగా రూపించబడిన ఆయుధం వర్ధిల్లదని దేవుని వాక్యం అంటుంది. ప్రియులారా, క్రైస్తవానికి క్రీస్తుకు వ్యతిరేకంగా నిలబడుతున్న ఏ ప్రభుత్వాలు కూడా నిలబడవు. ఆయన అనుమతిస్తే మాత్రం మనకి నిన్ను దేవుని రాజ్యానికి చేర్చుకోవడానికి ఆయన అనుమతిస్తే నా తలలు ఎగిరిపోతాయి. కాబట్టి ప్రియులారా, నీవు క్రీస్తు నుంచి ఎడబాపకూడదు. మరణం వస్తున్నా నీవు ధైర్యంగా నిలబడాలి. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు రాజుగారి శాసనాన్ని ఎదిరించారు, నిలబడ్డారు. పర్లేదు, మా దేవుడు రక్షించుటకు సమర్థుడు. అవును, రక్షించలేడా? ఇంతమందిని చంపుతుంటే ఆయన రక్షించలేడా? చెప్పండి అమ్మా. ఒక్క దూత చాలు ఆయన పంపిస్తే 1,85,000 మంది అలా నడిచిపోతే చనిపోయారు. నీ బ్రతుకెంత? నా బ్రతుకెంత? నీ అతిశయం ఎంత? నీ గర్వం ఎంత? నీ అధికారం ఎంత? ఒక్క దూత చాలు. అలా వస్తే అయిపోతావు నువ్వు. నేను నీ ముక్కు మూస్తే చచ్చిపోతావు రా. దేవుని స్తోత్రం చెప్పండి. నీ రెంకిలు ఎంత అంటున్నాడు. రబ్షాకే రంకెలేస్తున్నాడు. నీ దేవుడు నా చేతిలోంచి కాపాడాడు. హిజ్కియా, ప్రజలను మోసపరుస్తున్నావు, దేవుడు కాపాడుతాడని రంకెలేస్తాంట అన్నాడు. వాడిని ముక్కునకు గాలం తగిలించి నేనే తీసుకెళ్తాను. ఏం తగిలిస్తాడంట? వాడి ముక్కునకు గాలం తగిలించి వాడి దేశానికి నేను తీసుకెళ్తా. ఆ దేశంలో వాడి కొడుకు చేత వాడిని చంపిస్తా. దేవునికి స్తోత్రం. నీ రెంకలెంత? ఆయన అనుమతించినంత సేపే నీ రెంకెలు, నీ కేకలు, నీ అధికారం, నువ్వు చంపటం, నరకటం, మందిరాలు కూల్చడం కొద్ది కాలం మాత్రమే. ఆయన అనుమతించాడు. లాస్ట్ ఎండింగ్ డేస్, చివరి దినాలు, శ్రమల కొలిమిలో మనల్ని అనుమతిస్తున్నాడు. క్రైస్తవ సంఘాన్ని ప్యూరిటీ కోసం. ఎవరు నిజమా కదా, గోధుమలేవో గురుగులేవో తెలుసుకోవడానికి దేవుడు అనుమతిస్తున్నాడు. మంచి ఏంటో చెడేంటో, నిజమైన విశ్వాసం ఏంటో అవిశ్వాసం ఎలా ఉన్నారో, సద్భక్తి ఎలా ఉందో, పైకి భక్తి కలిగిన వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసుకోవడానికి దేవుడు అనుమతిస్తా ఉన్నాడు. చావునకు యేసయ్య, మరణము నిన్ను క్రీస్తు నుంచి ఎడబాపకూడదు, వేరు చేయదు. మరణమైనా పర్లేదన్నాడు. రామ సమర్థుడే మా దేవుడు. నీ ప్రతిమకు మాత్రం నమస్కారం చేయమన్నాడు. వాళ్ళు పట్టుకొని వెళ్ళి, బలమైన వాళ్ళు పట్టుకెళ్ళి ముగ్గురిని అలా పెద్దగా 7 అంతలుగా చేసి అగ్నిగుండం దాంట్లో పడవేశారు. ఏమైంది చెప్పండి? అగ్నిగుండంలో పడేస్తే ఏమైపోయింది? అగ్నిగుండంలో పడవేసినారు, అగ్ని వేడికి కాలి చచ్చిపోయారు. స్తోత్రం. దేవుని బలం చూసారా? అగ్నిగుండంలో విసిరి పడేసినటువంటి బలమైన యోధులు, ఈ ముగ్గురిని పడేసినటువంటి వాళ్ళందరూ అక్కడ చనిపోయారు. అగ్నిలో పడినటువంటి బిడ్డలు ఎలా ఉన్నారు? ప్రశాంతంగా హల్లెలూయా స్తుతి మహిమ అనుకుంటూ, క్రీస్తుతో పాటు కూడా యేసయ్యతో పాటు పాటలు పాడుకుంటూ అగ్నిలో తిరుగుతా ఉన్నారంట. స్తోత్రం. ఇంత గొప్ప దేవుడు. రక్షించుటకు సమర్థుడే. కరువైన ఖడ్గమైన అధికారాలైనా ఆయన కాపాడుటకు సమర్థుడే. ఆ దేవుని కలిగి ఉన్నాం మనం. ధైర్యము చెడకుడి అంటున్నాడు. ధైర్యము విడవద్దు, అధైర్యపడవద్దు. అయితే మెళుకుగా ప్రార్థన, శరణు చొచ్చండి ఆయన పాదాలు. దేవా నీ శరణు వచ్చి ఉన్నాను అంటాడు దావీదు. నీ రెక్కల నీడలో నన్ను కాపాడమని వేడుకుంటున్నాడు. చూడండి 16 కీర్తన ముగిస్తున్నాడు. 9వ వచనం. క్షమించండి,
17వ అధ్యాయం 9వ వచనం చదువుదాం ఒకసారి. 17:9 కూడా. నన్ను కాపాడుము, నన్ను లయపరచుకోరు వారు దుష్టులు పోగొట్టి కాపాడు. నన్ను చుట్టుకొను నా ప్రాణ శత్రువుల చేత చిక్కకుండాను నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. దేవునికి స్తోత్రం చెప్పండి. 12వ వచనం. వారు చీల్చుటకు ఆతురత పడుతూ సింహం వలెను చాటైన స్థలంలో పొంచు కొదమ సింహం వలెను ఉన్నారు. యెహోవా లెమ్ము, వాని ఎదుర్కొని వాని పడగొట్టుము. దుష్టుల చేతుల నుండి నీ ఖడ్గం చేత నన్ను రక్షింపు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. దావీదు కీర్తనగాడు చేసినటువంటి ప్రార్థన, తన మీదకి లేస్తున్నటువంటి దుష్టులను తనను లయపరచుకోరు వారు దుష్టులు పోగొట్టి కాపాడమంటున్నాడు. దుష్టులను నా మీదకి లేస్తున్నారయ్యా, నన్ను చుట్టుకున్న నా ప్రాణం శత్రువులుగా ఉన్నారు కదా. ఏమన్నాడు? చాటైన చోట్లలో ఆతురతపడు సింహం వల్లి పొంచి కొదమ సింహం వల్లి వారు నా కోసం పొంచి ఉన్నారయ్యా, దయతో నన్ను కాపాడు, నేను శరణు వచ్చి ఉన్నాను, నన్ను కాపాడమంటున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. దావీదు చేసిన ప్రార్థన మనం కూడా ఈ దినాల్లో, చివరి దినాల్లో ప్రతి దినము నిత్యము, అయ్యా ఈ దుష్టుని చేతిలోంచి మమ్మల్ని కాపాడే, సంఘాన్ని కాపాడే. మీ కొరకు చేసుకోవాలి, సంఘం కోసం చేయాలి, దేశం కోసం చేయాలి, గ్రామం కోసం చేయాలి కదా. క్రైస్తవ సంఘం కోసం అందరూ కూడా ప్రభువా మమ్మల్ని కాపాడమని మేము మొరపెట్టుకుంటున్నామయ్యా, దయతో మమ్మల్ని కాపాడమని ప్రార్థన చేయండి. దేవుని స్తోత్రం చెప్పండి చెప్పండి హల్లెలూయా. కాబట్టి ప్రార్థించే సంఘముగా ఉండాలి మనం. కాబట్టి కరువైన నిన్ను క్రీస్తు నుంచి వేరు కాకూడదు. నువ్వు మరణమైన క్రీస్తునకు వేరవద్దు. నువ్వు మరణమైన పౌలు గారు అంటాడు ఫిలిప్పీ 1:21, చావైతే నాకు లాభం లాభం లాభం. సిద్ధపడి ఉంటే ఎలాంటి మరణం వచ్చినా ప్రభు దగ్గరికి వెళ్ళిపోగలుగుతాం ప్రియులారా. కాబట్టి బహుశ్రమల కాలంలో ఉన్నాం, భయంకరమైనటువంటి దినాలలో ఉన్నాం. మనం వెళ్ళిపోయి ప్రార్థించేవాళ్ళు, ప్రభు పాదాలు పట్టుకొని శరణు వేడేవాళ్ళుగా ఉండాలి. శరణు శరణయ్యా, నువ్వు మాకు సహాయం చేయి ప్రభువా, నీ పాదాలు పట్టుకొని వేడుకునే వారిగా ఉండాలి. తప్పకుండా ఆయన కరువు నుంచి కాపాడాడు. సారెపేద విధురాలని కరువు నుంచి కాపాడిన దేవుడు, ఏలియాని కరువు నుంచి కాపాడిన దేవుడు కదా. యోసేపు కుటుంబాన్ని కరువు నుంచి 7 సంవత్సరాల కరువు నుంచి కాపాడిన దేవుడు, ప్రపంచాన్ని కూడా కాపాడినటువంటి, కరువు నుంచి కాపాడిన దేవుడు మన ప్రభువైన యేసు. కాబట్టి కరువు నుంచి అయినా నిన్ను కాపాడగలడు, ఖడ్గము నుంచి అయినా నిన్ను కాపాడగలిగిన సమర్థుడు మన ప్రభు అని ఆయనని సహాయం వేడుకోవాలి. ఉన్నత స్థితిలో పొంగను నేను, లేమిలో నేను కృంగను నేను. ఉన్నత స్థితిలో పొంగను నేను, లేమిలోను కృంగను నేను. ఏ స్థితి అయినా, ఏ స్థలమైనా, ఏ స్థితి అయినా, ఏ స్థలమైనా యేసుకు సాక్షిగా జీవించెదను. ఎవరు నన్ను ఆదుకొనును, ఎవరు నాకు సహాయము, ఎవరు నన్ను ఆదుకొనును, ఎవరు నాకు సహాయము, ఎవరు నన్ను నడిపేవారు, మహిమలోనికి చేరే వరకు, ఎవరు నన్ను ఆదుకొనును, ఎవరు నాకు సహాయము. ఆమేన్ హల్లెలూయా. దేవుని బిడ్డ, నిన్ను కాపాడగలిగిన సమర్థుడు ఆయనే అనే విషయాన్ని ఈరోజు కునుకక నిద్రపోక నిన్ను నన్ను కాపాడుతున్నటువంటి దేవుడు. అది కరువైన కాపాడుతున్నాడు, ఉపద్రవమైన, ఖడ్గమైన, మరణమైన నన్ను కాపాడగలిగిన సమర్థుడు మన ప్రభువైన యేసు అని ఈరోజు మీకు తెలియజేయటం జరిగింది.
దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక. ఆమె చెప్పండి. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవా, నేను నీ శరణుచున్నాను, నన్ను కాపాడమని కీర్తనకారుడు గానం చేసినట్లు. దేవా, నేను నిన్ను శరణుదొచ్చి ఉన్నాను, నన్ను కాపాడము. నీవే ప్రభుడవు, నీకన్నా నాకు క్షేమాధారం ఈ లోకములో ఏది లేదు, క్షేమాధారం ఏది లేదని నేను మా యెహోవాతో మనవి చేయుదును. ప్రియ దేవుని బిడ్డలారా, నన్ను లయపరుచుకోరు వారు నా చుట్టూ చుట్టుకున్నారయ్యా. నా ప్రాణానికి శత్రువులు నన్ను చిక్కించుకొనకుండా నన్ను నీ రెక్కల నీడలో నన్ను కాపాడమని ప్రార్థన చేస్తా ఉన్నాడు. దేవానికి వందనాలు, స్తోత్రాలు. చీల్చుటకు సింహం వల్లే వారు త్వరపడుతున్నారని, కొదము సింహం వల్లే వారు చాటైన స్థలాల్లో పొంచి ఉన్నారని కీర్తనకారుడు ప్రభువా నన్ను వారి చేతిలోంచి నన్ను కాపాడమని ప్రార్థిస్తున్నాడు. కాబట్టి ప్రియ బిడ్డ, దేవుని వాక్యం ఉంటుంది, కరువైనా ఆయన ఒక్కడు మాత్రమే కాపాడగలడు, మరణమైనా ఆయన ఒక్కడు మాత్రమే కాపాడగలడు, వ్యాధులైనా బాధలైనా పాతాళమైన నరకమైన ఆయన మాత్రమే కాపాడగలిగిన సమర్థుడని ఈ రోజున పరిశుద్ధాత్ముడు నీతో నాతో మాట్లాడు. నిన్ను కాపాడటానికైనా కునుకకుండా నిద్రపోకుండా ఎంతో మెళుకుగా నీ వైపు చూస్తా ఉన్నాడు. తినిమెల్ల నీ చేతులు చాపుతున్నాడు. ఆయన చేతుల్లో నీళ్ళలోకి రా, నీ రెక్కల నీడలో నన్ను దాచుమని నీవు కూడా వేడుకుంటే శత్రువుల నుంచి నన్ను విడిపించయ్యా. కరువైన ఖడ్గమైన మరణమైన నన్ను నీ ప్రేమలోంచి వేరుబాపకుండా సాయం చేయి ప్రభు అని ప్రార్థన చేసుకో. దేవాని స్తోత్రాలు, శరణ చొచ్చాలి, ప్రార్థించాలి, మొరపెట్టుకోవాలి, విజ్ఞాపన చేయాలి. అయ్యా సహాయం చేయి. భయంకరమైన కరువు దినాలలో 3.5 సంవత్సరాలు వర్షం లేక లోకమంతా కరువు కాలంలో ఉన్నప్పుడు భయభక్తులు కలిగినటువంటి తను శరణొచ్చినటువంటి బిడ్డను కాపాడిన విధురాలు నన్ను నమ్మదగిన దేవుడు నీ దేవుడు. తన కరువును కదువును చూసినటువంటి దేవుడు, తన దాసుని పంపించి కొదువును తీర్చినటువంటి దేవుడు, 3.5 సంవత్సరాలు సమృద్ధి జీవం అనుభవించినటువంటి ఇచ్చినటువంటి దైవం, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మన ప్రభు అయిన యేసు. 7 సంవత్సరాల కరువు కాలంలో ముందుగానే తన పిల్లలకు రాబోతున్నటువంటి విపత్తును ఎరిగినటువంటి దేవుడు తన కుమారుని ముందుగానే ఐగుప్తునకు పంపించి ఐగుప్తులో అనేక శ్రమలు అనుభవించిన తర్వాత రాజుగా చేసి 7 సంవత్సరాల కరువు నుంచి కాపాడినటువంటి దేవుడు తన కుటుంబాన్ని కాపాడని, యాకోబు తన కుటుంబాన్ని కాపాడిన దేవుడు నీ ప్రభు అయిన యేసు. నిన్ను నన్ను కూడా కరువు నుంచి రాబోతున్నటువంటి భయంకరమైన కరువు కాలంలో 666 ముద్ర వేయించుకుంటేనే నీకు రేషన్ ఆహారం, అలాంటి దినాలు రాబోతున్నాయి. నీవు ప్రభునందు భయభక్తులు కలిగి ఉంటే ఆ కాలంలో కూడా నిన్ను కాపాడగలిగిన సమర్థుడు ప్రభు అయిన యేసు. మరణము ఎదుర్కొన్నది షడ్రక్ మెషక్ అబేద్నెగోలను. రాజు గారికి శాసనానికి వ్యతిరేకంగా నిలబడ్డారు, దేవుని పక్షాన్ని నిలబడ్డారు. మరణమైన మనకు జీవమే అనుకున్నారు, ఎదిరించారు రాజు గారి శాసనాన్ని. ప్రియబిడ్డ, మరణము వచ్చినా ఆ పిల్లలను ప్రభువు నుంచి వేరు చేయలేకపోయింది, మరణమైనా కోరుకున్నారు. అలానే బిడ్డలరా, మన జీవితాలకి వ్యాధుల ద్వారా రకరకాల సమస్యల ద్వారా మరణము ఎదుర్కొన్న ప్రభు ప్రేమలోంచి నిన్ను వేరు పాపకుండా ఉండాలని, నిన్ను కాపాడవాడు కునుకగా నిద్రపోక కాపాడుతాడని జ్ఞాపకం చేశాం. అది ఏ విషయమైనా నిన్ను కాపాడటానికి ఆయన సమర్థుడు, నీ తోడుగా ఉన్నాడు, నీ నీడగా ఉన్నాడు. పగలు ఎండ దెబ్బ అయినా
రాత్రి వెన్నెల దెబ్బయాన నీకు తగులదు అంటున్నాడు. ఏ అపాయము రాదు అంటున్నాడు. ఎప్పుడంటే నీవు ఆయన నీడలో ఉన్నప్పుడు, ఆయన రెక్కల నీడలను శరణజొచ్చినప్పుడు, భయభక్తులు కలిగి నడుచుకుంటున్నప్పుడు, విశ్వాసం ఉంచినప్పుడు ఆయన నిన్ను కాపాడుతాడు. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఇది నాతో మాతో మాట్లాడిన అధికారాలే అడ్డు వచ్చింది. సాగిద ప్రభుతో నేను సంతోషంగానే భక్తులు పాడుకుంటూ ఉన్నాడు. ఆయన అధికారాలు అడ్డు వస్తూ ఉన్నాయి. అవును, క్రైస్తవులను చంపుతూ ఉన్నారు. మరలా స్టార్ట్ అయింది. శ్రమలు రాబోతున్నాయి, జాగ్రత్తగా ఉందాం. మెళుకుగా నీవు ప్రభు శరణొచ్చు. నా వరకు రాలేదులే అనుకోమాక. ఏ క్షణాన ఏపీలోని ఆంధ్రప్రదేశ్ 53 మందిరాలు కూల్చారంట. 100 మందిరాలు కూల్చాలని కోరుకుంటున్నారంట. జాగ్రత్త. మన వరకు వచ్చే దినాల్లో ఉన్నాం. ప్రభువుని ప్రార్థన చేద్దాం. ప్రభునందు భయభక్తులు కలిగి ఉందాం. ఆయన రెక్కల నీడలను శరణొచ్చుదాం. ప్రభువా నన్ను దాచేయ, మరి క్రైస్తవ సంఘాన్ని దాచేయ, దేవుని సేవకులను దాచేయ, విశ్వాసులను దాచేయ నీ రెక్కల నీడలు. మా శత్రువులు, ప్రాణ శత్రువులు మమ్మల్ని చుట్టుకొని ఉన్నారయ్యా. క్రైస్తవ్యాన్ని కాపాడు నాయన. దేవుని సేవకులను కాపాడు, దేవుని పిల్లలను కాపాడు, సంఘాన్ని కాపాడు. నిశ్చితమైతే ఈ దుష్టుడి నుంచి మమ్మల్ని విడిపించి కాపాడు నాయన. ప్రతి శోధన తప్పించి కాపాడు నాయన. కాపాడు వాడు కునుకుడు నిద్రపోడని సెలవించింది. నీ దేవుడు నమ్మదగిన వాడని మీరు మాట్లాడుతున్నారు. నమ్మదగిన మా దేవా, ఇది నీ శరణ జొచ్చి ఉన్నానయ్యా. నీ శరణ జొచ్చి నన్ను కాపాడు, సంఘమును కాపాడు, పిల్లలను కాపాడు, దేశంను కాపాడు, ప్రపంచమును కాపాడు, క్రైస్తవ సంఘాన్ని కాపాడు, దైవజనులను కాపాడు. ప్రతి విధమైన శోధనను తప్పించిన ఆయన నీకే వందనాలు చెల్లిస్తాం. మా ప్రభువును రక్షకుడును జీవాధిపతి అయిన యేసయ్య ఘన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. అందరూ చెబుదాం బిగ్గరగా ఆమేన్. బిగ్గరగా చేతులు చెబుదాం ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.